హాయ్ అండి. మీకైతే ఇప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్‌ని అయితే చూపించబోతున్నాననమాట. అదేంటి అంటే చిన్న కాశీ అంటే కుండలేశ్వరం అనమాట. మనము అయితే ఇటు అమలాపురం మీద నుంచి వచ్చేటప్పుడైతే మురముళ్ళలో దిగాలి. అదే కాకినాడ మీద నుంచి వచ్చేటప్పుడైతే కాకినాడ, యానం అలాగే మురముళ్ళ అనమాట. మురముళ్ళ దిగిన తర్వాత అక్కడి నుంచి అయితే మనము ట్రాన్స్‌పోర్ట్ అయితే మనం ఓన్ ట్రాన్స్‌పోర్ట్ ఏదన్నా చూసుకోవాలనమాట. అయితే కారు గానీ, లేదంటే ఆటో గానీ అలా వేరే ఏదైనా వెహికల్స్ అయితే మనం బుక్ చేసుకుని అక్కడికైతే వెళ్ళాలన్నమాట. అక్కడ పెద్దగా ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు అవి అయితే ఎక్కువేమి ఉండవండి. గోదావరి నది వెంబడంతా అంటే ఈ రోడ్డు అయితే ఉంటుంది అనమాట. ఇంతకుముందు అయితే ఈ రోడ్డు సరిగ్గా ఉండేది కాదు, కానీ ఇప్పుడైతే చాలా బాగా వేశారనమాట రోడ్డు చూడండి. మంచి సిమెంట్ రోడ్డే ఉన్నది కాబట్టి అసలు ట్రాన్స్పోర్ట్కి అయితే ప్రాబ్లం ఏం లేదు. ఏదైనా వెహికల్ తీసుకుని వెళ్ళినా కూడా మురమల దగ్గర నుంచి మనం ఈ గోదావరి కాలువగట్ట అంతా వెళ్ళిపోయామంటే డైరెక్ట్ కుండలేశ్వరం అయితే వెళ్ళిపోతాం అనమాట. దాన్ని చిన్న కాశీ అని కూడా అంటారండి. ఇంతకు ముందు అయితే అంత ఎక్కువ జనాలు కూడా ఉండేవారు కాదు, కానీ ఈసారి అయితే నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను అనమాట. చాలామంది జనాలు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే కొన్ని మంత్స్ క్రితమో ఎప్పుడో ఒక చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు కదండి. ఆయన కాశీ వెళ్ళినప్పుడు అక్కడ అడిగారు, ఇలాగా కొండలేశ్వరం వెళ్ళారా మీరు ఎందుకు మీ పక్కనే ఉన్న కొండలేశ్వరం వెళ్ళకుండా ఎంత దూరం వస్తున్నారు అని చెప్పి అడిగారు అని ఒక వీడియో చేశారు కదండి. అప్పటి నుంచి అయితే జనాలు బాగా వస్తున్నారనమాట. అంటే మన పక్కనే ఉన్న ఒక ఊరిని వదిలేసామా అని చెప్పి అన్నట్టుగా జనాలు అయితే బాగా వస్తున్నారనమాట. ఇప్పుడు జనరల్గా అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా. నేనైతే పుష్కరాలప్పుడు కార్తీక మాసంలో పూజలకి వెళ్తాం కదండి, కార్తీక మాసంలో స్నానాలకు వెళ్తారు కదా, ఆ టైంలో మాత్రమే ఎక్కువ మంది కనిపించేవారు అనమాట. మిగిలిన టైంలో అసలు ఇంతమంది జనాలు ఎప్పుడూ ఉండేవారు కాదు. కానీ ఏంటో ఈసారి చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. చాలామంది జనాలు ఉన్నారు, బాగుంది. ఇప్పుడు ప్లస్ గోదావరి నదిలో కంటే చూడండి అక్కడ స్నానాలు చేయడానికి అని చెప్పి ఇలాగ వే కూడా ఏర్పాటు చేశారు. బాగుందనమాట. ఇప్పుడంతా కాకపోతే ఈ గట్టు దగ్గర అయితే మనం వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి అయితే లేదండి, కొంచెం సైడ్కి అయితే పార్క్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి శ్రీ వృద్ధ గౌతమి గోదావరి పుష్కర ఘాట్ కొండలేశ్వరం అనమాట. ఇక్కడ ఉండే శివుని విగ్రహము అదే మన చెవు దిద్దుల కమ్మలు ఉంటాయి కదండి, ఆ ఆకారంలో ఉంటాడట ఎవరు శివుడు. సో అందుకని ఇక్కడైతే కొండలేశ్వరం అని అంటారు. నా చిన్నప్పుడైతే నేను ఎక్కువ వినేదాన్ని. ఇక్కడ గోదావరి ఉంది చూడండి, గోదావరి లోపల శివలింగం ఉంటుంది. అయితే నైట్ టైము గుడి గంటలు కూడా వినిపిస్తాయి అని చెప్పేసి అనేవారు. అంటే మరి నువ్వు విన్నావా అని మాత్రం అడగండి, నాకైతే తెలీదు. మా పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అయితే వినేదాన్ని అనమాట. అక్కడ మామూలు జనరల్గా స్టోరీస్ చెప్పుకుంటారు కదా, అప్పుడైతే వినేదాన్ని అనమాట. గోదావరి నది లోపల శివలింగం ఉంటుంది, ఇలాగ నైట్ టైం గంటలు కూడా వినిపిస్తాయి అని చెప్పి. నేను ఈ స్టోరీ ఇక్కడ మా పాపకి చెప్తుంటే నువ్వు ఎప్పుడన్నా విన్నావా అని నన్ను అడిగింది అనమాట. అందుకని నేను మీకు చెప్తున్నాను అనమాట. నేనైతే ఎప్పుడు వినలేదండి. అంటే మిడ్ నైట్లో అది మనం అక్కడికి వెళ్ళాం కదా, పెద్దవాళ్ళు చెప్పేవారు. అది ఎంతవరకు నిజమా అన్నది కూడా నాకైతే తెలీదు. ఉన్న స్టోరీ అయితే నాకు తెలిసిందైతే నేను చెప్పాను. ఇక్కడ మనకి పెద్దగా టెంపుల్ అయితే లేదు, కానీ ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ లోపలికి ఊరు లోపలికి వెళ్తే అక్కడైతే పెద్ద టెంపుల్ ఉంటుందండి. ఇక్కడ స్నానం చేసిన తర్వాత అక్కడికి గుడి దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. మామూలుగా మన ఆస్తికలు నిమజ్జనం చేయడము అలాంటివి చేస్తారు కదా నదిలోని. అలాంటప్పుడు అంత వరకు ఎందుకు మా చిన్నమాయ గారు ఇక్కడ రాయపూర్లో చనిపోయారనమాట. ఆయన అస్థికలు అయితే ఇక్కడికే తీసుకొచ్చి కొండలేశ్వరమే తీసుకొచ్చి ఇక్కడే గోదావరిలో కలిపారనమాట అస్థికల్ని. కాశీ వెళ్ళలేదు, ఇక్కడ కలిపారనమాట. తర్వాత ఎప్పుడైనా కాశీ వెళ్తారు కానీ ఇప్పుడైతే వెళ్ళలేదనమాట. సో అలాగనమాట. కాశీ అంటే కూడా ముందుగా ఇక్కడికి వెళ్ళాలి అని లేదు, కాశీ వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తే మంచి పుణ్యఫలం వస్తుంది అనేసి అనమాట. కాకపోతే చూడండి కొంచెం అయితే ఇదంతా బాగా డర్టీ చేసేస్తున్నారనమాట. కొంచెం లోపలికి ఉన్నారు చూసారా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు, ఇందులో స్నానం చేసేవాళ్ళే కాదండి, లోపల డబ్బులు వేస్తాం కదా మనము, ఆ డబ్బులు కూడా అప్పటికప్పుడు తీసేసుకుంటున్నారనమాట. ఇప్పుడు అందరూ స్నానాలు అయిపోయి మధ్యాహ్నానికో ఎప్పుడుకో వెళ్ళిపోతారు కదా, ఒక వన్ అయ్యేటప్పుడుకో 1 o'clock 2 o'clock అలా అయ్యేటప్పటికి ఖాళీ అయిపోద్ది కదా.
అప్పుడు చూసుకోవచ్చు కదా. మనం అక్కడ వేస్తూ ఉండగానే ఇలా వేస్తుండగానే అలా తీసేస్తున్నారనమాట. ప్లస్ చాలా చెత్త కూడా చేసేస్తున్నారనమాట. చూడండి చుట్టూ వాటర్ ప్యాకెట్స్ అని ఇప్పేసిన తీసి పడేసిన బట్టలు అనుకుంటా, ఎక్కువ క్లాత్స్ ఉన్నాయన్నమాట బట్టలు అన్నీ అలాగా. అంటే ఇప్పుడిప్పుడే అంటే ముందంతా బాగుండేదేమో నా చిన్నప్పుడు, తర్వాత అంతా అయితే అసలు ఏమీ అక్కడ జనాలు ఉండేవారు కాదు. ఇప్పుడు జనాలు పెరుగుతున్నప్పుడు కొంచెం నీట్గా ఉంచవచ్చు కదా, అసలు నీట్గా మెయింటైన్ చేయట్లేదు అనమాట. అది మన జనాలు ఎక్కడున్నా అలా పాడు చేసేస్తారు అనుకోండి. ఏమన్నా అంటే మళ్ళీ అన్నానని నన్ను పాయింట్అవుట్ చేస్తారు, నన్ను టార్గెట్ చేస్తారు. కానీ జనరల్గా అయితే ఇదనమాట కొండలేశ్వరం. అయితే మీరు ఎప్పుడన్నా వెళ్ళారా కొండలేశ్వరం? ఒకసారి అయితే వెళ్ళి చూడండి, బాగుంటుంది. గోదావరి నది ఒడ్డున కదా, మామూలుగా మనకి వరద వచ్చినప్పుడు అయితే ఇంతవరకు వచ్చేస్తుంది అనమాట వాటరు. ఇప్పుడైతే ఇక్కడ మన ఏమన్నా నాగదోషాలు అవి ఉన్నవాళ్ళు, పెళ్ళిళ్ళు లేట్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడైతే ప్రదక్షిణాలు చేస్తే త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి అంటారు కదండి. సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు చూడండి. నాగదోషం అంటారు కదా, ఉన్న వాళ్ళది కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే బాగా ఫలిస్తాయట, మంచి ఫలితాలు ఉంటాయంట. సో ఇక్కడ స్నానం చేసిన తర్వాతే గుడి లోపలికి అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఒక 200 మీటర్స్ లోపల గుడి ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాలన్నమాట. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? నాకు తెలిసిన కొంచెం సమాచారం అయితే మీకు చెప్పానండి. కానీ ఏదన్నా పుణ్యక్షేత్రాలు అంటే వాటికి చాలా పెద్ద స్టోరీసే ఉంటాయి, నాకు అంత ఎక్కువ తెలీదు. సో నాకు తెలిసినంత వరకు నాకున్న జ్ఞానాన్ని బట్టి కొద్దిగా ఏదో చెప్పాను అనమాట. నా చిన్నప్పుడు నేను విన్న స్టోరీస్ అవిని. ఇప్పుడైతే జనాలు చాలామంది ఉన్నారు. ఆ రోజు మేము వెళ్ళింది కూడా సాటర్డే కదా, సో బాగున్నారనమాట జనాలంతా. అయితే భలే అనిపించింది, చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాను కదా. మేము బొరమొళ్ళ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మా పెద్దక్క అయితే అంటూ ఉందన్నమాట, తల్లి కొండలేశ్వరాన్ని వీడియో తీసుకో అని. సరే జనరల్గా జనాలు తక్కువ ఉంటారు కదా అనుకున్నాం, కానీ చూస్తే చాలా బాగా ఉన్నారనమాట జనాలు. సో కానీ మేమైతే వేరే కార్యక్రమం మీద వెళ్తున్నాం కాబట్టి మేము ఇక్కడి నుంచి గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదండి, జస్ట్ ఇక్కడ చూసుకొని అయితే మేము మా పని మీద అయితే వెళ్ళిపోయామన్నమాట. వీడియోలో ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. పుణ్యక్షేత్రాల గురించి మాట్లాడాలి అంటే అది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా జ్ఞానం ఉండాలి. నాకుండే అతి చిన్న బుర్రతో నాకు తెలిసిన విషయాలను అయితే నేను ఏదో చెప్పానన్నమాట. ఎక్కడైనా నేను తప్పుగా మాట్లాడుంటే దయచేసి క్షమించండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీకు ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఏంటి అని ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను, తప్పకుండా కామెంట్ చేయండి. కానీ వీడియో ఎలా అనిపించిందో అది కూడా చెప్పండి.